పోటీ మాదే వయసు వేడి మాదే గెలిగే హక్కు మాదే వేదం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవరంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం చేసే చేస్తాం అంతం ఎర్రటి పారాణితో ఒకటవడానికి ఎదురు చూస్తున్న వధువరులు, పచ్చడి తోరణంలో వీళ్ళని అక్షింతలతో దీవించడానికి ఎదురు చూస్తున్న అతిథులు, తెల్లటి పాలతో పాణిగ్రహణం చేయడం కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, నీలి మేఘాల నుంచి వీళ్ళని ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్న దేవతలు, ఇంతమంది ఎదురు చూపులకు ఏకైక నిలయం పెళ్లి. ఇలాంటి ఓ అద్భుతమైన పందిర్ని, ఆ వేడుకని మన ముందుకు తీసుకొస్తోంది జీ తెలుగు. రారండో ఈ వేడుక చేద్దాం. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమే అని పెద్దలు అనుకుంటారు. కాదు, ఇది ప్రేమ వివాహం అని పిల్లలు అనుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ కన్ఫ్యూజన్ ని ఎవరు తీరుస్తారు? స్మాల్ కన్ఫ్యూజన్, సో మెనీ క్వశ్చన్. కాబట్టి వీటిలన్నిటికీ ఆన్సర్లు దొరకాలంటే ముందుగా వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలవాలి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మనోజ్ అండ్ మనీషా. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల ఎడాపెడా ఎగాదిగా ఉన్న వెంకోమల రాబే చేద్దాం డాండియా ఊగిపోదాం ఇండియా రాబే చేద్దాం డాండియా ఊగిపోదాం ఇండియా. మంటలతో పేలుతున్న గుర్రనట్టు బాంబుల, చూపులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్బుల, ముట్టుకుంటే షాక్కులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల, ఎడాబెడా ఎగాదిగా ఉన్నావు యమ దొంగల. రారా చేద్దాం డాండియా, జల ఊగిపోతా ఇండియా. రారా చేద్దాం డాండియా, జల ఊగిపోతా ఇండియా. వండర్ఫుల్. వెల్కమ్ గురుగారు. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. మీకు కూడా వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలా నుంచి రండి. మీ ఇద్దరికి ఎలా పరిచయం, ఎప్పటి నుంచి పరిచయం? మేము ఎంబీఏ చేశాను. అదే కాలేజ్లో తను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. నేను జాబ్ వచ్చిన తర్వాత అక్కడ మా ఫ్రెండ్ ఉండేవాడు. అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు చూసి పరిచయం చేసుకొని అలా అలా మొత్తాన్ని మీరే అంటే చెప్పాము అన్ని. తర్వాత నుండి అటు నుండి కూడా రావడం జరిగింది. మీకు అప్పుడే పరిచయం? యా, మా మేనేజర్ ని కలవడానికి వచ్చారు. అక్కడ నుంచి ఆయన దగ్గర నుంచి నా నెంబర్ తీసుకొని ఆయన అలా కాంటాక్ట్ అయ్యారు. అలా అని చెప్పారు మీకు. సో మీది లవ్ మ్యారేజ్? అవునండి. మరి నేనేంటి ఆన్ ది వేలో వస్తుంటే కాదు అరేంజ్ మ్యారేజ్ అని చెప్పారు? యాక్చువల్ గా నేను లవ్ చేసుకొని అరేంజ్ Arrange చేయించాం. చాలా ట్విస్ట్లే. ఎన్నాళ్ళైంది ఇదంతా జరిగి? 7 months అవుతుంది. అంటే వాళ్ళకి మ్యారేజ్ ముందు జరిగిన ఈ లవ్ స్టోరీ అంతా తెలుసా? తెలీదు, ఇప్పుడు ఈ షో తెలుసు. ద్వారా తెలుస్తుంది. సో అంటే మీకు కూడా అందరిలాగే పెళ్లి చూపులు జరిగా? జరిగాయి. మ్యాట్రిమోన్ లో పెట్టించడం, ఆ ఫోటోనే మీ ఇంట్లో వాళ్ళు చూసేలా చూపించడం. మంచి లవ్ స్టోరీ సినిమా దొరికింది మాకు ఇక్కడ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా మీరు లవ్ స్టోరీ అంటున్నారు. అండ్ అది వాళ్ళ చేత కూడా నమ్మించాలి కదా నేను. వాళ్ళు అస్సలు సమస్య లేదండి, మేము సెలెక్ట్ చేసాం, మేము మ్యారేజ్ మ్యారేజ్ అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా, ఇప్పటి వరకు తెలుస్తుంది. మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుసు.
ఏది ఇంటి దాకా ఎందుకు ఇక్కడే తేల్చేద్దాం. వాళ్ళు పిలిచేద్దాం ఇక్కడికి, మొత్తం తేలిపోద్ది. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. నువ్వు రెడీ నేను రెడీ, ఖానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, ఖానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస ఏడు వారాల పూలు రెడీ. అందరికి వెల్కమ్. ఆహా, ఓహో, హౌస్ఫుల్ కలెక్షన్ తో కలకల్లాడుతుంది మా మార్నింగ్ షో. అండ్ అందరం కలిసి ముందుగా ఫస్ట్ గ్రూప్ ఫోటో దిగుదాం. రైట్, ఆహా, ఎంతమంది అయితే అందరికి హాయ్ సైడ్ కూడా హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది వచ్చినందుకు. అండ్ చాలా చక్కగా మేము వీళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది. కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. బట్ అందులో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి మాకు కూడా తెలియదు. ఈ స్టోరీ స్టార్టింగ్ చాలా బాగుంది. ఇప్పటికి ఫస్ట్ హాఫ్ అయింది, ఇప్పుడే ఇంటర్వెల్. పాప్కార్న్ కూల్ డ్రింక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ఉంటుంది కదా కథలో. ఆ కథ మీ చేతుల మీద, అంటే మీరు చెప్తే వినాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అని అంటున్నారు వీళ్ళు. మీరేమో కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధం అంటున్నారు. మీరేమంటారు? ఇంతకీ ముందుకు ఇటు సైడ్ నుంచి అడుగుతాను. ఓ, అలా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారా? పెద్దలు ఎవరు? డాడీ, మమ్మీ. సో ఇది మీరు కుదిర్చిన సంబంధం. మేము గురించింది 100%. 100%. వాళ్ళ అట్లా ఇష్టం ఉంది, అట్లా చెప్పుకుంటుండ్రు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాకు వేరేగా అందింది. కూర్చోండి సార్, వీళ్ళని అడిగి తెలుసుకుంటారు. ఇటు సైడ్ పెద్దలు. ఇది 100% అరేంజ్డ్ మ్యారేజ్. అయితే మనోజ్ గారికి ఏంటంటే లవ్ చేయాలని ఉంది, కానీ పేరెంట్స్ ఒప్పుకోరు కాబట్టి ఎవరిని లవ్ చేయకుండా ఇప్పుడు మా పాపని సెటిల్ అయిన తర్వాత ఈ విధంగా తన కోరిక తీర్చుకుంటున్నారు. ఇదేంట్రా, నేను వీళ్ళు చెప్పారు కదా ఏముంది వాళ్ళు రాగానే తేల్చేద్దాం అనుకున్నా. నాకు ఇప్పటి వరకు వేపకాయ అంతే వెర్రుండేది. మీ నలుగురు మాట్లాడు కదా గుమ్మిడికి వెళ్తాయి. ఇవాళ ఎపిసోడ్ అయిపోయే లోపల తేల్చేద్దాం మాస్టర్. పడకండి. ప్రేమ పెళ్లికి, పెద్దలు కుదిర్చిన పెళ్లికి తేడా ఏముంటుంది అంటారు? బాగా క్రేజీగా చెప్పాలి. ప్రేమించిన పెళ్లిలో ప్రేమ మాత్రమే ఉంటుంది, సపోర్ట్ ఉండదు. ఆహా, పెద్దలు కుదిరించిన పెళ్లిలో ప్రేమ, సపోర్ట్ రెండు ఉంటాయి. మీరేమంటారు? అరేంజ్ మ్యారేజ్ అనేది ఎప్పటికైనా మనతో మన తోడు అందరూ ఉంటారు. మా ఇష్టాయిష్టాలు మేము తెలుసుకొని అప్పుడు మేము డైరెక్ట్ గా మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని నా ఒపీనియన్. దీంతో ఆవిడ ప్రసంగం పూర్తయింది. 2 మార్క్స్ క్వశ్చన్ కి 8 మార్క్స్ ఆన్సర్ ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు మీరిద్దరు వర్షన్ ఇలా ఉంది. సో మీరిద్దరు పెద్దలు కుదిరిన సంబంధానికి సపోర్ట్ చేస్తారు, కానీ మీరిద్దరు ముందు ప్రేమించుకున్నారు. బాబా అసలే ఎకరం పోయింది. ఈ కేసు డీల్ చేసే మొత్తం పోయింది. సో ఇంకొంతమందిని అడుగుదాం ఇటు సైడ్ నుంచి. సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు వచ్చేది ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అని చూస్తారండి, వెళ్ళి దూకేయడమే. అలాగే పెళ్లి కూడా అంతే. ఇదంతా ఏదో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టు అనిపించలేదు మీకు అందరికీ? గురువు గారు, ఇంట్లో మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది.
థ్యాంక్ యూ ఓకే, మరి ఇటు సైడ్. లవ్ మ్యారేజ్ అనేది లెమన్ రైస్ లాంటిది, అరేంజ్డ్ మ్యారేజ్ అనేది కర్డ్ రైస్ లాంటిది. కర్డ్ రైస్ లో కర్డ్ ఎక్కువైనా తినగలుగుతాం, కానీ లెమన్ రైస్ లో లెమన్ ఎక్కువైతే తినలేము. సార్ మీరు వారేవా కార్యక్రమం చూస్తారా? ప్రేమని పులిహారతో, పెళ్లిని పెరుగన్నంతో కంపేర్ చేశారు గురువు గారు. అద్భుతం, సూపర్. సో అందరూ జెంట్స్ వాళ్ళ వర్షన్లో చెప్పుకుంటూ వచ్చారు. ఈసారి లేడీస్ అడుగుదాం. The relationship between the love marriage and arranged marriage should be like the soap and soap box, but not like the soap and scrubber. అమ్మా, మీ వారు బట్టలు ఉతకడానికి ఏ సోప్ వాడుతున్నారు? ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వాడమని చెప్పమ్మా. థ్యాంక్ యూ. ఆహా, వీళ్ళు చెప్పాక ఇంకో 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అబ్బే. అరేంజ్ మ్యారేజ్ కదా, లవ్ మ్యారేజ్ కాదు కదా. కాబట్టి పాపం ప్రపోజల్స్ కానీ ప్రపోజ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుండవు కదా. అస్సలు. అది గురుగారు, మీరు ఇప్పుడు ఒకసారి ప్రపోజ్ చేస్తే ఆవిడకి మేము అందరం చూద్దాం అనుకుంటాం. ఇదిగో అంకుల్ అంటే అక్కడే ఉన్నారు, జాగ్రత్త. మొదటిసారి పట్టపగటి వేళ ఎదురైంది చందమామ. నిన్ను చూస్తే నా కళ్ళు కనిపించట్లేదు, నా హృదయం ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు, నేను ఎక్కడున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే నా జతలోకి తొందరగా వచ్చేసే మనీషా. లవ్ యూ చిన్న. బామ్మ, అది మ్యాటర్. అర్థమైంది కదా, నో ప్రాబ్లం. నా మనవరాలు, నా 6 కొడుకులు, 3 బిడ్డలు, సూపర్. 30 మంది మనవరాళ్ళు. మనవరాలు చూసిన, మళ్ళా మనవరాలు చూసిన, ఇంకో మనవరాలు చూసిన, ఇంకో మనవరాలు. 5 జనరేషన్స్ ఇక్కడ ఉన్నారా? సూపర్. సార్ బామ్మ గట్టిగా ఐ లవ్ యూ అంటే నాకు అర్థం కాదు. ఏంలే, ఐ లవ్ యూ టూ అనాలి. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ బామ్మ. ఓకే, చూసారా, మీరు ఐ లవ్ చెప్పుకుంటారు, మేము కూడా చెప్పుకుంటాం. మీ గురించి కొన్ని విషయాలు మాత్రమే నాకు తెలిసాయి, బట్ వీళ్ళ గురించి కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను. షూర్. ఓకేనా? మీరు రెడీగా ఉన్నారా? యా. ఓకే, అయితే తెలుసుకుందాం. ఏ మాటగా మాట చెప్పాలండి. ఇంతమంది ఒక చోట చూస్తుంటే నాకు నిజంగా ఒక అసెంబ్లీ సెక్షన్ నడుస్తున్నప్పుడు క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్లు అందరూ ఒకే చోట ఉన్నట్టుంది. నిజంగా చాలా బాగుంది ఇంతమంది. అండ్ అందులోనూ సీనియర్ మినిస్టర్లు అందరూ మొదటి వరకు ఇలా కూర్చొని ఉండడం వండర్ఫుల్. సో హైయెస్ట్ బామ్మని కలిశాను నేను. అతి చిన్న వాళ్ళు ఎవరు ఇందులో? అంతకన్నా చిన్న పాప. వండర్ఫుల్ బామ్మ. నువ్వు 6వ జనరేషన్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే, దట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ క్యాబినెట్ సమావేశం, అవును క్యాబినెట్ అంటే మనకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీ పార్టీ ఇది. మీ పార్టీలో మినిస్టర్లు వీళ్ళంతా. ఓకే, మీ పార్టీలో మినిస్టర్లంతా వీళ్ళు. ఓకే, నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూపిస్తాను మీకు, ఏ మినిస్ట్రీ. ఓకే, వీళ్ళందరూ గెలిచిన ఎమ్మెల్యేలు. ఓకే ఓకే, వీళ్ళకి మనం మినిస్ట్రీ ఇవ్వాలి. ఓకే, మీరు వీళ్ళందరికీ ఏదో ఒక మినిస్ట్రీ మీరు ఇవ్వాలి. రెడీయా? ముందు గురువు గారితో మొదలెడతాను. సార్, అద్భుతమైన మినిస్ట్రీ వస్తుంది. ఫస్ట్ మినిస్ట్రీ గాలి తిరుగుడు శాఖ మంత్రి. అంటే ఎక్కువ టూర్లకు వెళ్తూ ఉంటారు. బాబాయ్. అంటే మీరు ఎక్కువ క్యాంపులకు వెళ్తారా సార్? ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, ఇక్కడే తిరుగుతుంటాను. ఆయన ఉద్దేశం కూడా మార్కెటింగ్ కాబట్టి ఆ శాఖ ఇచ్చారు మీకు. మేడం గారు, ఇప్పుడు మీ ఛాన్స్. ఓకే. ఎస్, కుంభకర్ణ శాఖ మంత్రి. అంటే కొంచెం ఫంక్షన్లో జరిగిన కొంచెం గట్టిగా తింటూ
కొంచెం గట్టిగా రెస్ట్ తీసుకునే వ్యక్తి మీరు ఎవరికి ఇస్తారు? మా చిన్నోడు. కానీ కష్టపడతారు. పాప కష్టపడతాడు కానీ అరగట్లే అది. మీ స్పందన ఏంటి సార్? ఫుడ్ ప్రేమ, ఆ, ఆ ప్రేమను వదులుకుంటాను. వెళ్ళేది వెళ్తుంది, జరిగేది జరుగుతుంది. మనం ఏది ఆపలేము. ప్రాబ్లం లేదు, అసలు తగ్గేదే లేదు. విఆర్ హెల్దీ. గురుగారు మీకోసం. ఓకే, ఇప్పుడు అయోమయం శాఖ మంత్రి ఇచ్చారు మీకు. మీ ఉద్దేశంలో వీళ్ళందరిలో మోస్ట్ అమాయకులు, అన్యం పుణ్యం తినే అమాయకు పాపం, ఆ శాఖ ఎవరికి ఇస్తారు? మా మరదలు గాయి. మేడం గారు, మిమ్మల్ని ఈయన పాపం అమాయకురాలు అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ మొట్టమొదటి మంత్రి ఒప్పుకున్నారు. చాలా అమాయకురాలు. మీరు చెప్పేంత తెలియట్లే మాకు. ఏం చేస్తుంటారు మీరు? సీఏ చేస్తున్నా. ఇంకా 18% అలాగే ఉందమ్మా ట్యాక్స్. ఉంది. థ్యాంక్ యూ. కూర్చోండి మా అయోమయం శాఖ మంత్రి. అండ్ నెక్స్ట్ మీ ఛాన్స్. చెవిలో పూల శాఖ మంత్రి. వీళ్ళల్లో ఎవరు అవతల వాళ్ళకి ఎక్కువగా చెవిలో పూలు పెడుతూ ఉంటారు? మహేష్ బాబాయ్. ఏం చేస్తుంటారు సార్ మీరు? బిజినెస్ చేస్తున్నారంటే తప్పదమ్మా, అవతల చెవిలో పువ్వు పెట్టాల్సిందే. తప్పేం లేదు సార్, అసలు బాగా కవర్ చేశారు. గురుగారు మీ ఛాన్స్. భార్య బాధితుల శాఖ మంత్రి. ఆయన బాధితులు అయి ఉండాల్సిన అవకాశం లేదు. ఆయన అలాంటి వాళ్ళందరినీ ఓదార్స్తూ ఉండొచ్చు. బాగా ఆలోచించండి, క్షుణ్ణంగా చూడండి. ఎవరికి ఇవ్వాలి? శ్రీకాంత్. గురుగారు అయ్యయ్యో, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. భార్య బాధితుల శాఖ మంత్రిగా మీకు 5 ఎకరాలు ఉంది, 1/2 ఎకరం పోయింది. నాకు 5 ఎకరాలు పోయింది, 1/2 ఎకరం ఉంది. దీన్ని బట్టి కరెక్ట్ గా చెప్పాడు మనోజ్. తప్పే లేదు. మీరు ఈ మంత్రి పదవి తీసుకున్నాక మీరు ఏమేమి చేద్దాం అనుకుంటారు? ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి నా మిత్రులందరినీ అందులో కలుపుకొని మేము అందరం ఎంజాయ్ చేస్తాం. అందరిని ఓదారుస్తారు మీరు? ఓదారుస్తారు. మీ యాత్ర బాగా సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు, ద లాస్ట్ వన్. బద్ధక భీభత్స శాఖ మంత్రి. భయ్యా మామూలు కాదు, అయిపోయింది. బద్ధక భీభత్స శాఖ మంత్రి బహుళాలు శ్రీనివాస్ గారు. బద్ధక భీభత్స శాఖ మంత్రి ఇచ్చారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాగానే ఫీల్ అయ్యాను. షోకి వచ్చి ఇప్పటి వరకు మీరేం మాట్లాడలేదు కదా, అందుకని ఆవిడ ఫీల్ అయ్యాలి అన్నారు. ఇప్పటి నుంచి మొత్తం మీరే. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. సూపర్. బట్ మా ఈ క్యాబినెట్ లో ఎలాగో క్యాబినెట్ ఉత్తుత్తి అయినప్పుడు అందులో మినిస్ట్రీలు కూడా ఉత్తుత్తి అయి ఉంటాయి. బట్ సరదా కోసం పాపం వీళ్ళని ఆట పట్టించడానికి ఈ శాఖలన్నీ క్రియేట్ చేసి మీ మీదకి వదిలాం. సో ఇదంతా ఓన్లీ ఫన్ కోసమే. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా వీళ్ళు ఆడితే నాకు నిజంగా మీకు గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తోంది. బట్ నేను మీ ఇద్దరికి గిఫ్ట్ ఇవ్వడం కామన్. మీరు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చి ఆవిడకి ఇవ్వడం, మీరు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చి ఈయనకి ఇవ్వడం, ఇలాంటివి జరిగితే బాగుంటాయి. కానీ తెచ్చుంటే బాగుండేది కదా. తెచ్చామండి మేము. అవునా? వావ్, నేను నమ్మలేదు. Don't underestimate the power of- ఏది తొందర తీసుకురండి. Yeah. Come on. వచ్చేసే సామాన్లు యాజ్ యూజువల్ గా ఇచ్చుకురమ్మా వాయనం, పుచ్చుకురమ్మా వాయనం. ఇవ్వండి అమ్మా. ఓపెన్ చేస్తారా? శ్రీకృష్ణుడి విగ్రహం, వండర్ఫుల్. ఈవిడెవరు? నేనే. ఓ కృష్ణ రాధా. ఓకే,
ఇదెందుకు ఇచ్చారు? మా ఆయన ఎప్పుడు నేను కృష్ణుని అంటూ ఉంటారన్నమాట. అందుకని బయట కృష్ణుడు బొమ్మ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని హింట్ ఇస్తున్నాడు, మీకు అర్థం కావట్లా? అదే అన్ని హిందీలో చాట్ చేసుకుంటున్నారండి. ఫస్ట్ నేను హిందీ నేర్చేసుకొని అవన్నీ చదివేయాలన్నమాట. ఫస్ట్ నాది అదే గోల్. ఎంబీఏ పోలే కదా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను హిందీని చంపేస్తా. నీకు ఎలాంటివి కావాలన్నా నన్ను అడుగు. సరే అండి. హిందీ ఆతా హై జాతా హై. మీరేం గిఫ్ట్ ఇచ్చారు? రాధా. రౌండ్ నెంబర్ 2. వావ్ సూపర్. అవి క్లోజ్ అవుతాయా? ముందు హార్ట్ ఎలా ఉంటుంది, ఓపెన్ చేస్తే. గురుగారు, ఏ వావ్ ये घूमता है. యా. बहुत सुंदर है. వెరీ బ్యూటిఫుల్. ఇద్దరు సూపర్. రౌండ్ నెంబర్ 3. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏంట్రా? ఫర్ సమ్వన్ స్పెషల్. అందులో ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో స్పెషాలిటీ ఉంది. అది లవ్ మీటర్. లవ్ మీటరా? యా. ఏం జరుగుతుంది ఒకసారి ఇలా పట్టుకొని చూపించు. కింద పట్టుకుంటే, ఇలా పట్టుకుంటే ఎంత లవ్ ఉంది అని తెలుస్తుంది. ఎలాగా? అగో అలాగా పైకి లేచిందా? అయ్యయ్యో తన్నుకుని పైకి. అయ్యయ్యో సూపర్ సార్. ఇది ఎవరు కొనిచ్చారు, ఎవరికి ఇచ్చారో వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది సార్. ఎవరైనా పట్టుకు సార్. ఎవరు ఊహించుకుంటారో వాళ్ళ పైన. కాజల్ అగర్వాల్. చాలా తక్కువ ఉంది. అంటే ఎలా నాకు పట్టుకోవడం రాదు సార్. ఎలా పట్టుకోవాలి? అది మొత్తం కిందికి వచ్చిన తర్వాత పట్టుకుంటే అప్పుడు పైకి వస్తుంది. కిందకి ఎప్పటికి వస్తుంది సార్? మీరు ఇది పైన పట్టుకుంటే వచ్చేస్తుంది, ఇట్లా పట్టుకుంటే అది వచ్చేస్తుంది. వాషింగ్ పౌడర్ నిర్మా వచ్చేస్తుంది సార్. చాలు సార్. ఇంకా చాలు పట్టుకోండి, కింద పట్టుకోండి. ఇప్పుడు చూడండి సార్. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా. సార్ కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, హెపా పటేల్, పూజా హెగ్డే. నేను పట్టుకుంటే అవన్నీ వస్తాయేమో చూద్దామా? ఇది నీ దగ్గర కరెక్ట్ అమ్మా. మాకు ఇలాంటి మీటర్లు అవి ఇవి డిసైడ్ చేయలేవు. ఎంతమందికి న్యాయం చేయను నేను. ఆడాళ్లతో డ్రామా అరుచెయ్యొద్దు రామా. ఓకే వండర్ఫుల్. దట్ వాస్ స్వీట్. థాంక్యూ. ఓకే మీరు సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చుకున్నారు, బాగుంది. వెరీ క్యూట్ అండ్ స్పెషల్. ఇట్ విల్ బి మెమరబుల్. బట్ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నుంచుంటే మీ ఇద్దరు కోసం నేను ఒక భారీ గిఫ్ట్ తీసుకొచ్చాను. అది ట్రక్లో వస్తోంది. ఓకే, అది ఈ ఫ్యామిలీ చేతుల మీదుగా అందుకుంటారా, ఈ ఫ్యామిలీ చేతుల మీద అందుకుంటారా అని డౌట్. ఈ ఫ్యామిలీ ఇటా ఈ ఫ్యామిలీ ఇటా ఎప్పుడైనా అమ్మాయిల దగ్గర నుంచే కదండి సౌండ్ కొంచెం వస్తే ఇచ్చే గట్టిగా వస్తుంది. ఎలా? ఓ పని చేద్దాం, యాజ్ యూజువల్ గా ఈ ఫ్యామిలీ వర్సెస్ ఈ ఫ్యామిలీ ఒక గేమ్ పెడతా. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఈ కపుల్ కి ఫస్ట్ గిఫ్ట్ అందజేస్తారు. ఈ గేమ్ ఆడడానికి కపుల్ ని ముందుకు పిలుద్దాం. ఓకే, సో ఇట్ సైడ్ నుంచి ఒక నలుగురు కపుల్స్, ఇట్ సైడ్ నుంచి ఒక నలుగురు కపుల్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే. పాపం గేమ్ ఏంటో తెలియక ఇట్ సైడ్ మగ పెళ్లి వారి తరఫు నుంచి ఈ నలుగురు కపుల్స్ రావడం, అసలు ఏం జరుగుతుందో తెలియక పెళ్లి కూతురు తరఫు నుంచి నలుగురు కపుల్స్ రావడం జరిగింది. ఏం టెన్షన్ పడకండి, గేమ్ మాత్రం బాగుంటుంది చూసే వాళ్ళకి. గేమ్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇట్ సైడ్ నుంచి 2 కపుల్స్ ముందు బయలుదేరతారు, ఇట్ సైడ్ నుంచి 2 కపుల్స్ ముందు బయలుదేరతారు. బాల్ వాళ్ళ చేతికి ఇస్తారు, పార్ట్నర్ని ఎత్తుకుంటారు, పరిగెత్తుకుంటూ తీసుకొస్తారు, లైన్ దాటాక అక్కడ దింపుతారు, వాళ్ళ చేతిలో ఉన్న బాల్ ని ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు వెనక్కి. ఓకే, ఆ 2 కపుల్స్ వెనక్కి వచ్చాక మిగిలిన 2 కపుల్స్ బయలుదేరతారు.
సో అలా నలుగురు ఆడతారు, ఒకళ్ళిద్దరు దాని తర్వాత ఇంకో ఇద్దరు ఆడతారు. రెడీయా? ఓకే, ఫస్ట్ ఇద్దరు ముందు నుంచోండి. త్రీ, 2, 1, go! ఆకాశం తస్సదీయ అమ్మకాని కేడితే ఆరేటి ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. పిచ్చిలో వీక్సుని చూద్దాం, అక్షరం మోలా చేద్దాం. స్వర్గమే కనిపిస్తుంటే దొరదు గాలిలో తేలుతూ యాష్ కరేంగే, యాష్ కరేంగే, యాష్ కరేంగే, యాష్ కరేంగే, యాష్ కరేంగే, యాష్ కరేంగే, చలో యాష్ కరేంగే, యాష్ కరేంగే, యాష్ కరేంగే, యాష్ కరేంగే, యాష్ కరేంగే, యాష్ కరేంగే. పాపం చాలా కష్టపడి ఆడారు. ఫస్ట్ లేడీస్ అందరికి చప్పట్లు కొట్టండి. అంకిల్స్ అందరి పరిస్థితి బట్ అంకిల్స్ సూపర్. ఇప్పుడు లావాదేవీలు తెలుసుకుందాం, ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. 1, రెడీయా? అండ్ ఆడపల్లి వారు గెలిచారు. ದುಬಾಯಲ್ಲಿ ಸಂತೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూరు ఆచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళజోడు తీసుకొచ్చా. సింగారి రామ సిలక, సింగారి జున్న తునక, రంగేలి రస గుళిక అదిరే సరుకు. ఓకే, సూపర్. ఓకే, ఆడపల్లి వారి చేతుల మీదుగా ఈ జంట అందుకుంటున్న గిఫ్ట్. ఎస్, మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ టైంకి వచ్చాం మనం. సో ఇంతమంది ఉన్నాం కాబట్టి గ్యారంటీగా ఆట పాట ఉండాలి, పాటలు పాడాలి, డాన్సులు చేయాలి, రైట్? సో మన గానా బజానా మొదలు పెడదామా? సూపర్, కమ్ ఆన్. ఈ గానా బజానాలో మా ఈ సంగీత కార్యక్రమంలో 2 టీముల కెప్టెన్లకి విజిల్స్ ఇస్తాం. స్క్రీన్ మీద వీడియో ప్లే అవుతుంది, కానీ వీడియోకి సౌండ్ ఉండదు. ఓకే, ఆ వీడియో చూసి, ఆ సాంగ్ చూసి ఏ సాంగ్ గెస్ చేసుకుని విజిల్ వేయండి. ఎవరు విజిల్ వేస్తారో ఆ టీం నుంచి ఎవరైనా పాట పాడచ్చు. ఓకే, మినిమం 2 లైన్స్ పాడాలి. కరెక్ట్ పాడితే పాయింట్ వస్తుంది, తప్పు పాడితే అపోజిషన్ కి షిఫ్ట్ అయిపోతుంది. మీరు ఎవరు విజిల్ వేసినా వాళ్ళు పాడచ్చు, ఓకేనా? అండ్ తప్పు పాడినా పాడలేకపోయినా అపోజిషన్ టీం వాళ్ళు పాడిన టీం వాళ్ళకి టాస్క్ ఇస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, రైట్? ఓకే, వీడియో 20 seconds ప్లే అవుతుంది. రెడీయా? రెడీ. రెడీ, ఫస్ట్ సాంగ్. ఓకే, ఇట్స్ నుంచి విజిల్ వచ్చింది. సాంగ్ ప్లీజ్. ఆడేసుకోబోయి పాడేసుకుందాము హరి హరి హరి, దిద్దుకెళ్ళింది కొంతకాలి
చూసుని హరి హరి అరే హరి హరి. ఏం సార్ హరి వెనక్కి ఇవ్వండి, మైక్ వెనక్కి ఇవ్వండి. మీరు మింగేస్తున్నారు మీరు అన్ని. ఆడేసుకోబోయి పాడేసుకుందాము హరి హరి హరి. చూపు చూసేనే హరి 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 హరి. సూపర్. ఫస్ట్ దానికి ఇట్ సైడ్ పాట పాడారు, 1 point. Let's see second song. Okay, song please. వెన్నెలొచ్చి గోదారమ్మ వెళ్ళకిలా పడ్డాడమ్మా, వెన్నెలొచ్చి వెండి గిల్లే వెండి బిందెలయ్యేనమ్మా, కొగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే మీగడంతా ఇదే లేకు రైటా కాదా వీడియో చూద్దాం. రైట్ ఆన్సర్, 1 point. సో 2 సైడ్లు ఈక్వల్ పాయింట్స్ లో ఉన్నారు. నెక్స్ట్ సాంగ్ నుంచి టాస్క్ స్టార్ట్ అవుతుంది. రెడీయా? నెక్స్ట్ సాంగ్. కన్ను పెట్టరు కన్ను కొట్టరు, బాల పెట్టరు. రైట్ ఆన్సర్, 1 point. సో ఇప్పుడు టాస్క్ ఇప్పుడు సెకండ్ రౌండ్ టాస్క్ స్టార్ట్ అవుతుందని చెప్పా కదా. ఇప్పుడే చెప్పా. ఎవరికి? రండి సార్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, గుట్టు గుట్టుగా జట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు, బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. సూపర్, థ్యాంక్ యూ. మామూలు డాన్స్ కాదు సార్, చాలా సూపర్. మేడం గారు మీరు కూడా అద్దరు కొట్టేశారు. ఈ పాటకి ఇలా కూడా చేయొచ్చని నాకు ఈ రోజే తెలిసింది. ఇట్స్ 2 points, ఇట్స్ 1 point. విజిల్ రెడీ. నెక్స్ట్ సాంగ్. చిక్కు చిక్కు చిందయ్యన్నా రైట్ ఆన్సర్, 1 point. ఆ పాటని ఎవరికి ఇద్దాం? తరుణ్ గారు రావాల్సిందే కోరుతాం. ఇప్పుడు యాస్టిస్ రజనీకాంత్ గారి స్టైల్లో మీరు ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారు. కన్ను
టాస్క్ ఇంతకి ఎవరికి ఇచ్చాం? టాస్క్ వచ్చిన ఆయన లేడు, ఇలా ఇలా అన్నాడు, తోసేశారు దెబ్బకి సైడ్కి. అబ్బా భలే చేశారు అబ్బో. సో 2 points and 2 points. నెక్స్ట్ వీడియో. వానొచ్చేనంటే వరదొస్తాది, వయసు వచ్చేనంటే వలుపొస్తాది, దువ్వొడిగాడిగా ఎదలో ఎగసిగా రానే వచ్చానుగా చూసే ఎదసిగా, కస్సు మందే కనకాంబరం కళ్ళు మందే చీరాంబరం. మీరు పాడగలరా? చలిరా అది కడాలి సూపర్ రాంగ్ ఆన్సర్. మన్మద మన్మద మామపుత్రుడా. ఎంత అద్భుతం ఏంటంటే వీళ్ళు పాడాక వీళ్ళు రాంగ్ ఆన్సర్ ఎస్ మేము పాడతాం చూడండి కొడితే కొడ. సో 2 టీములు తప్పు పాడారు కాబట్టి 2 టీముల నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి ఇక్కడ టాస్ చేయాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీరిద్దరు డాక్టర్ చదువుతున్నారు. మీరిద్దరు డాక్టర్ చదివిన తర్వాత మీరిద్దరు పెద్ద డాక్టర్. డాక్టర్ అంటే తెలుసు కదా, బిల్డింగ్లు అవి కడతారు. మరి పేషెంట్స్ ని మంచి చేస్తారు. మంచి చేస్తారా? స్నానం చేపించి మంచి బట్టాలు వేసి సెంటు కొట్టి పంపిస్తారా? జబ్బుతో ఉన్న వాళ్ళని మంచి చేస్తారు. జబ్బుతో ఉన్న వాళ్ళు మంచి చేస్తారు. పౌడర్ గిడర్ కొట్టి లిప్స్టిక్ అవన్నీ పూసి మంచి చేస్తారా? డాక్టర్ ఏం చేస్తారు? ఇంజెక్షన్ ఓడుస్తాడా? సిరప్లు ఇస్తాడు. పాపం మీ ఇంట్లో సిరప్లు ఎక్కువ ఇస్తున్నట్టున్నారు. కవిత చెప్తావా? అమితమైన ప్రేమ అంటే అమ్మ, అంతులేని అనురాగం అంటే అమ్మ, అద్భుతమైన స్నేహం అంటే అమ్మ, అపురూప కావ్యం అంటే అమ్మ. అమ్మా నీకు వందనాలు. అంత ఫీల్ ఉన్నది. ఎంత అద్భుతంగా చెప్పిందంటే ఆ కవిత క్లోజింగ్ సెరమనీ చాలా బాగుందమ్మా. మీరు కవిత చెప్పారు కదా, మావాడు పాడతాడు. పాడు గజాల డాన్సా? డాన్స్ ఎలాగో చేస్తాం మనం, డైలాగ్ చెప్తాం మనం. ఓకే రెడీ? పులిని దూరం నుంచి చూడాలనుకో. పులిని దూరం నుంచి చూడాలనుకో. పర్లేదు పర్లేదు. చూడు చూడు. కొంచెం రిస్క్ అయినా పర్లేదు, దగ్గర నుంచి ఫోటో దిగు. కొంచెమైన రిస్క్ లేదు, దగ్గర అదే చదివిచ్చింది కదా అని. అదే చదివిచ్చింది గాని పులితో ఆడుకోవాలని చూస్తే చెప్తా. పులితో ఆడగాని చూస్తే వేటాడేస్తది. వేటాడేస్తుంది. సరే మీరిద్దరు కలిసి ఇప్పుడు డాన్స్ చేస్తారా? మ్యూజిక్. గుమ్మతో జంట కట్టరా. గుమ్మతో జంట కట్టరా. చంగిరి పొంగుల జగదాంబ విచ్చుకో సొగసారా. శుభం. లాస్ట్ సాంగ్ ఎవరు పాడతారో వాళ్ళ ఫ్యామిలీ గెలుస్తుంది. లాస్ట్ సాంగ్. ఆకాశంలో ఒక తార, ఒక సందమామ, మదిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవన్నారు ఏరున్న వారాగులే. మీరు ఈ పాట రైట్ అనుకుంటారా? ఇదే లాస్ట్ సాంగ్. మీరు విజిలేసి మరీ పాట పాడారు.
ఇది రాంగ్ అయితే డైరెక్ట్ గా ఈ టీం గెలిచిపోతుంది. ఎందుకంటే విజిలేసి మరి రాంగ్ సాంగ్ పాడితే అపోజిషన్ టీం పాయింట్ వస్తుంది. ఆకాశంలో ఒక తార రైట్ ఆన్సర్. ఓకే, సూపర్ గా ఆడారు రెండు టీంలు. వెల్ డన్, సూపర్ ఎనర్జీ. అండ్ అసలు విషయం ఏంటంటే ఒక పాట పాడుతున్నారు. ఏం పాట బామ్మ? ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తరుణ దేశాలలుగనే సయ్యాటలాడనే జలతారు మేన మబ్బు గుసగుసలాడనే ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తరణ చేసి వెయ్యాలలుగనే సయ్యాటలాడనే. థ్యాంక్ యూ సో మచ్, సూపర్ గా పాడారు. ఇగో ఈ టైంలో మనం పాడేది హమ్ తుమ్ ఏక్ హమారే బంధు. ఓకే, సో మా తరఫు నుంచి మీ ఇద్దరికి చిన్న కానుకలు ఉన్నాయి. మీ పెద్దవాళ్లతో మండపం మీదకి రావాల్సిన కోరుతున్నాం. రండి బా. తట్టలో కూర్చుండబెట్టిన వధూనా గుమ్మడి పూలో కులికెనొకటి అది మంచు ముత్యమా మానవధూ రత్నమా అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన ఒక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ వాటికి. మా తరఫు నుంచి మన రెండు ఫ్యామిలీలు కలిపి దిగిన గ్రూప్ ఫోటో. వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని రండి, వాళ్ళతో సెలబ్రేట్ చేస్తున్నాం. Come on. ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. ఫస్ట్లీ రెండు ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సపోర్ట్, సూపర్, వాట్ ఎన్ ఎనర్జీ. బట్ ఇట్ ఇస్ లవ్లీ మీటింగ్ యూ ఆల్ అండ్ యూ బోత్ ఆర్ జస్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ మా ఈ షోకి వచ్చినందుకు. హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్ సో మచ్. వెరీ మచ్, వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడికి మమ్మల్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని పిలిచినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు జీ తెలుగు. థ్యాంక్ యూ. హ్యాపీయా? హ్యాపీ అండి. కృతజ్ఞతలు జీ తెలుగు వారికి, మన ప్రదీప్ వారికి. చాలా హ్యాపీగా ఉందండి ఈ ప్రోగ్రామ్ చూసినందుకు. చాలా ఒక చిన్న ఈవెంట్, మంచి సంగీత ప్రోగ్రామ్ చేసుకుందాం అనుకున్నాము. ఇది సంగీత ప్రోగ్రామ్ కానీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాగే ఇద్దరిని కలుపుతూ రెండు కుటుంబాలని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.